మా చెల్లె టిప్పు టాప్గా రెడీ అయ్యి విశాల్ మార్ట్కి నడుచుకుంటూ పోతున్నాం. 1 కిలోమీటర్ ఉంటుంది మాకు. ఆ కిలోమీటర్ నడుస్తాం, టైంపాస్ అవుతుంది అని చెప్పేసి ఐస్ క్రీమ్ కొనుక్కొని తినుకుంటూ పోతున్నాం. ఆ కూరని బ్యాగ్ కొనిస్తే బాగుండు. ఈ బొమ్మ భలే ఉండే, కానీ ఇంటికి ఇది కొనుక్కొని పోతే మమ్మల్ని ఇద్దరిని తంతుండే. చిన్నప్పుడు నేను మా చెల్లె మా మామకి దీంతో సూదులు గుచ్చుతుండే. రోజు రోజుకి నేను ముసల్దాన్ని అయిపోతున్నా అని ప్రూఫ్ ఏంటంటే నాకు ఏదైనా చిన్న చిన్న సామాన్లు కనిపించగానే క్యూట్ అనిపిస్తున్నాయి. ఇంట్లోకి కొనాలనిపిస్తుంది. ఛాన్స్ దొరికితే ఫసక్ గుండు వలగొట్టేయాలి ప్యాన్తోని. రియల్ పూలు ఎలాగో ఎవ్వరు ఇస్తలేరు, కనీసం ప్లాస్టిక్ పూలను ఎవరిని ఇస్తారంటే ఎవరు లేరు. చిచ్చి అమ్మో, పగులితే బిల్లు కట్టమంటారు, అంత బడ్జెట్ లేదు. ఇంట్లో కన్నా మా చెల్లెల మీద దుమ్ము దులపనికే బాగుంటుంది ఇది. ఇక మనం కుల్ఫీలు ఇంట్లోనే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కొనుక్కుందాం. అమ్మ, ఇది మాత్రం స్పైసీ అంటే ఏదో నార్మల్ స్పైసీ ఉంటుంది అనుకున్నా, కానీ ఇంటికి వచ్చినాక ట్రై చేసినాక తెలిసింది అబ్బా పులిసిపోయింది బ్రో. ఫుల్ స్పైసీ ఉండే అది. సెన్సోడైన్ పళ్ళు జువ్వంటే వాడండి. ఈ ఎల్లో డ్రెస్ బాగుండేనో ఆర్ ఈ ఆరెంజ్ డ్రెస్ బాగుండేనో చెప్పండి. ఈ చిన్నపిల్లల జీన్సెస్ అయితే ఎంత క్యూట్ ప్రింట్స్ అండ్ క్యూట్ బోస్ అవన్నీ ఉండే, ఎంత బాగుండేనో. అలాంటివన్నీ పెద్దోళ్ళకి ఎందుకు ఉన్నాయో. మా చెల్లెలకి అయితే చిన్నపిల్లల జీన్స్ కూడా లూజ్ అయిపోయింది. ఈ డ్రెస్ అయితే పర్ఫెక్ట్ సైజ్ ఈమెకి. మనకి స్వీట్ టూత్ ఎక్కువ, సో స్వీట్ కూడా కావాలి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఉంది బ్రో మా దగ్గర, మీ దగ్గర ఉందా? ఇక బై వాక్ మేము రిటర్న్ కూడా వచ్చేసినాం. బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.